సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దొడ్డబెట్ట పీక్ వెళ్తున్నామని చెప్పేసి. సో ఇది వెళ్ళే దారి అనమాట. వెళ్ళే దారిలో కూడా మనకి 50 ఎంతో తీసుకున్నారండి, కార్కి అమౌంట్ తీసుకున్నారు. సో వీళ్ళు డ్రైవర్ చెప్పడం ఏంటంటే, ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ రెండు ఉంటాయంట. ఫ్రంట్ గేట్లో దింపితే కాస్త ఎక్కువ నడవాల్సి వస్తుంది అని చెప్పారు. సో బ్యాక్ గేట్లో అయితే దించారనమాట మమ్మల్ని. సో బ్యాక్ గేట్ నుంచి కొంచెమే దూరం నడిచాం, చూస్తున్నారు కదా, ఇక్కడే దింపిన వెంటనే అనమాట ఇది. సో ఇది మనం వెళ్తున్న వీడియో అనమాట. సో ఇక్కడ మనము కొంచెం నడిచేసి ఇది ఒక పార్క్ లా ఉందన్నమాట. సో ఇదే ఊటీలో హైయెస్ట్ ప్లేస్ అంట. సో ఇక్కడ పూలు చూస్తున్నారా, చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ ఏది చూసినా కూడా బాగా ఫ్రెష్గా అనిపించాయండి, క్యారెట్స్ అవి కూడా. సో ఇక్కడ ఏంటంటే, మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చల్లగా అనిపించింది, కానీ తర్వాత మాత్రము చాలా వేడిగా అనిపించిందండి. ఫ్యూచర్లో ఊటీలో హోటల్స్ కూడా ఫ్యాన్స్ కంపల్సరీ పెట్టుకోవాలంటే కొన్ని హోటల్స్లో ఉన్నాయి, కానీ కొన్ని హోటల్స్లో మాత్రం లేవన్నమాట, అవసరం లేదండి అంటున్నారు. కానీ మార్నింగ్ తర్వాత మాత్రం చాలా హీట్గా అనిపించిందండి, వేడిగా అనిపించింది. సో ఫ్యాన్ పెట్టుకోవాలి అనిపించింది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.